అమ్మగారి నుంచి నాకు వారసత్వంగా వచ్చిన భూమి అండి. 465 గజాలు వైరాలో ఉన్నానండి నేను. అయితే పైడితీ సైదులు, వడ్రాడపు రాంబాబు, పోటు మధు, వడ్రాణపు శ్రీనివాసు అనే నలుగురు వచ్చి మమ్మల్ని కింద పడేసి వారసత్వంగా ఇది పడేసి నా భుజం ఎరగొట్టి నా కాళ్ళు పోగొట్టి నన్ను నానా హింస పెడుతున్నారండి. అసలు నాకు సంబంధం లేని విషయం, అది ఎవరిదో కొన్నారు, ఎవరు కొన్నారు, నాకు సంబంధం లేదు. నా పూర్వీకుల ఆస్తి అది. డబ్బులు తీసుకున్నారు, మరి పొంగులేటి శ్రీనివాస్ మనిషిని అంటున్నాడు అని మమ్మల్ని అధికార పార్టీ మనిషిని నేనని చెప్పి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నాడండి. మేమేం చెయ్యాలో కూడా తెలవట్లేదు. గోడ అంతా పొడిచాడండి. ఇదంతా ఈ గోడ అంతా పొడిచేసి మమ్మల్ని ఇట్లా నానా చికాకు పెడుతున్నాడు సార్. ఈ రోజు నాకు న్యాయం చేయండి మీరందరూ కలిసి. నా గోడ నాకు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే అడ్డం అన్నాడు సార్. నన్ను కట్టుకోవద్దని కూలోళ్ళని రానివ్వటం లేదు, నానా హింస పెడుతుంది సార్. ఆ రేకుల షెడ్ లో ఉండలేక ఇల్లు కట్టుకుంటుంటే నానా ఏడిపిస్తున్నాడు సార్. నానా రకంగా చికాకు చేస్తున్నాడు సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్ మరి ఇప్పుడు? ఎవరిని బతిలాడుకోం సార్. ఎవరు చెప్తే అధికార పార్టీని అంటాడు, అదేమంటే ఎవరు రారంటాడు. ఒక్క మగవాడు ఉంటే తీసారండి మీరు అంటాడండి మాట్లాడింది. పనితీ సైదులు ఒక్క మగవాడు మీకు ఎల్లుంటే తీసుకురండి మేము అవతలకి పోతాం అంటాడు. పనితీ సైదులు దాని తర్వాత సీసీ కెమెరాలు వచ్చినాయి సార్. ఇప్పుడు న్యాయం చేయమని చెప్పి కలిసాం సార్. వాళ్ళు సార్లతో మాట్లాడుతా ఉన్నారు, వైరా సార్లతోటి. వాళ్ళు పైకి రాశారు సార్, మన వైరా అధికారులకు రాశారు. చెప్తారు, వాళ్ళు కనుక్కుంటారమ్మా, మీరు సాక్ష్యాలు చూపించండి అన్నారు. అవును సార్. నేను దయాకర్ గారి దగ్గరికి వెళ్తే మీరు అమ్మేసుకొని వెళ్ళిపోండి అమ్మా అన్నారు సార్. వెళ్ళిపోండి అనే చెప్పారు. వాళ్ళే అదంతా అపార్ట్మెంట్ కట్టేసుకొని చేసుకోవాలని చూస్తున్నారు సార్. మమ్మల్ని అమ్మేసుకొని వెళ్ళిపోమ్మని చెబుతున్నారు. బొర్ర రాజా గారి దగ్గరికి వెళ్ళాం, దయాకర్ గారి దగ్గరికి వెళ్ళాం, కానీ వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోమ్మని చెబుతున్నారు సార్. మేము అసలు అమ్మేసుకునే ఉద్దేశం మాకు లేదు సార్. అది మా పూర్వీకులది సార్. నాకంటూ ఉన్నది అదొక్క ఆస్తినే సార్. మేము అమ్ముకోం సార్. 70 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ తల్లి కొన్నది సార్. అది ఏసీబీ గారికి రాశారు సార్. ఏసీబీ గారికి రాశారు, ఈసారేమో సిఐ సార్కి రాశారు. చెప్తేనే సిఐ గారికి రాశారు సార్. న్యాయం కోరుకుంటాను సార్. వాళ్ళకి ఏం సంబంధం అసలు నా దగ్గరకు రావటానికి? వాళ్ళకి ఆ సొమ్ములో ఆ ప్లాట్ లో వాళ్ళకి సంబంధం లేదు సార్. ఇప్పుడు వడ్రాణపు రాంబాబు స్థలంలో తను ఉండాలి, కానీ యువతల స్థలంలోకి ఎందుకు వచ్చాడు? రమేష్ రెడ్డి అందుకని బయటికి రావట్లే, వీళ్ళని మా మీదకి ఎగదోలు కూర్చున్నాడు. మరి నేను న్యాయం కోరుకుంటాను, కానీ వాళ్ళ మీద మమ్మల్ని మేము కలబడతాం సార్ అని చెప్పం కదండి. వాళ్ళకి ఏం అవసరం అసలు నా సొమ్ముతోటి, నా ప్లాట్ తోటి? మా అమ్మగారు తినక పాపం ప్లాట్ అంతా అట్లా ఉంచిపోతే మా తమ్ముడు మొత్తం అమ్మేశాడు సార్. మరి నా వారసత్వంగా నేను ఉంచుకోవాలి కదా సార్ అది.